హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి, ఈ బ్లౌజ్ వీలైతే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. ఇది ఎలా కుట్టుకోవాలి బ్లౌజ్ అనేది చూడండి. కింద హెచ్చు తగ్గులు అయితే తీసేసి ఎల్ స్కేల్తో ఒక 1/2 ఇంచులు కచ్చుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ లైన్ వేసేసుకొని బ్లౌజ్ నడుము లూజ్ అయితే చెక్ చేసుకుందామండి. బ్యాక్ పార్ట్ని మిడిల్కి మర్చేసుకొని నడుము లూజ్ అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక డాటు, ఎక్స్ట్రా క్లాత్కి ఒక డాటు 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ టక్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ హైట్ చెక్ చేస్తున్నాను. చూడండి, ఖర్చుతో కలిపి ఒకేసారి పెట్టేసుకున్నాను నేను. ఇంకా ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. చూడండి, దీని ఒక సైడ్ వైపున కూడా ఒక లైన్ అయితే వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ రావాలి కదా. చెస్ట్ లూజ్ ఎలా వస్తుందనేది చెప్తాను. చూడండి, ఇప్పుడు నేను మనకు నడుము టైట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో అది చెక్ చేసుకుందాం. టేప్ పెట్టి ఎన్ని ఇంచులు వచ్చిందనేది చూసుకుంటే నడుము లూజ్ వచ్చేసి 7 వచ్చిందండి. 7 అంటే మనకు 28 ఇంచెస్ నడుము లూజ్ వచ్చేసి. చూడండి, ఇక్కడ నేను రాసి చూస్తున్నాను. 20 ఇంచెస్ అంటే మనం ఎంత 3/4 ఇంచు కలుపుకుంటే సరిపోతుంది చెస్ట్ లూజ్ అనేది. 7కి 3/4 ఇంచు కలుపుకొని చెస్ట్ లూజ్ అయితే పెట్టేశాను. 7 3/4 ఇంచు చెస్ట్ లూజ్ పెట్టేశాను. చూడండి, ఇక్కడ 28కి కొద్దిగా ఎక్కువగానే ఉందండి. కానీ ఇది కొంచెం సైడ్లు లూజ్ ఉందని చెప్పారు కాబట్టి ఇంకా నేను 28 పెట్టేసుకున్నాను. ఒకసారి ఆమ్ రౌండ్ చెక్ చేసుకుంటే 7 మీద 2 గీతలు అలా ఉందండి. 7.5కి కొద్దిగా తక్కువగా ఉంది. చూసారు కదా, ఆమ్ రౌండ్కి మనకి వేస్ట్కి మ్యాచ్ అయింది. కొద్దిగా ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఇంకా వీళ్ళు అంటే బాడీ సన్నగా, చేతులు కొంచెం లావుగా ఉంటాయని అర్థం వీళ్ళకి. షోల్డర్ వచ్చేసి 5.5 షోల్డర్ పెట్టేసుకొని చంక డౌన్ వచ్చేసి నేను కూడా 5.5 పెట్టానండి. ఫస్ట్ నాకు మ్యాచ్ అవ్వక మళ్ళీ మార్చాను. చూడండి, ఇక్కడ చూపిస్తాను. 5.5 వచ్చేసి చంక డౌన్ పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఎల్ షేప్లో ఇలా బాక్స్ అయితే వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసేసుకొని ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచుకు నేను రౌండ్ షేప్ అయితే ఇస్తానండి. 1.5 అయితే ఏమీ పెట్టను. నెక్ పైకి ఉంటేనే 1.5 పెడతాను. నెక్ కిందికి ఉంటే మాత్రం పెట్టను. చూడండి, ఒకసారి మ్యాచ్ అయిందా లేదా చెక్ చేసుకుంటున్నాను. మనకి ఎంత రావాలి? 7 మీద 3 గీతలు అలా రావాలండి. నాకు రాలేదు, 7 కూడా రాలేదు. ఇంకా ఒక 1/4 ఇంచ్ అంత కిందికి దించి అప్పుడు మళ్ళీ షేప్ ఇచ్చి చెక్ చేసుకుంటే వచ్చేసింది నాకు. మళ్ళీ ఆమ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను 1 ఇంచు 2.5 ఇంచ్ గ్యాప్తో. ఇప్పుడు చూడండి, చెక్ చేసుకుంటే నాకు కరెక్ట్గా వచ్చేసింది. 7 మీద 3 గీతలు అనేది వచ్చేసింది, మ్యాచ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నెక్ షోల్డర్ చూసుకుందాం మనము. షోల్డర్ వచ్చేసి బ్లౌజ్కి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. బ్లౌజ్ ప్రకారం కొంతమంది ఇప్పుడు బ్యాక్ నెక్ డాట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు షోల్డర్ చూసుకుంటాను. షోల్డర్ అనేది కస్టమర్ చాయిస్. కొంతమంది చిన్నగా ఇష్టపడతారు, కొంతమందికి పెద్దగా ఉంటే ఇష్టము. వాళ్ళ బాడీని బట్టి ఉంటుందన్నమాట. షోల్డర్ ఖర్చుతో సహా పెట్టేసుకొని నాకు పైన నెక్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే లైన్ అయితే వేసేసుకుందాము. పైన నెక్ లూజ్ చెక్ చేసుకుంటే మనకు 2 ఇంచెస్ వచ్చింది. కింద వచ్చేసి 2.5 సరిపోతుందండి. ఈ సైజుకి వీళ్ళకి ఇంతే నెక్ అవసరం అనమాట, ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ బ్యాక్ సైడ్ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకొని ఇప్పుడు షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ టేప్ని ఇలా పెట్టి మర్చేసుకోండి. 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టిన వరకు పెట్టి మిడిల్లో ఇలా పెట్టేసుకొని 3.5 ఇంచులు లేదా 4 ఇంచుల పొడవుతో నెక్ను బట్టి, నెక్ హైట్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది. ఇది చూడండి, ఎలా అయితే డ్రాయింగ్ వేసానో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మొత్తం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. మనం ఫ్రంట్ పార్ట్ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ కట్ చేసుకుంటాం అనమాట. చూడండి, ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. టైట్ కుట్ దగ్గర, ఆమ్ రౌండ్ దగ్గర, బ్యాక్ టక్స్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచ్ అలా కుట్టు వేసేటప్పుడు షోల్డర్ సైడ్కు 1/4 ఇంచ్ కిందకి వేసుకోవాలి. అది కుట్టేటప్పుడు వీలైతే ఈ బ్లౌజ్ కుట్టే విధానం అయితే పెడతానండి, స్టిచ్చింగ్ వీడియో. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ క్లాత్ ఉంది కదా, మన డబల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా, దాన్ని 4 మడతలుగా వేసేసుకోవాలన్నట్టు. 2 హ్యాండ్స్ వచ్చేటట్టుగా ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని కింద హెచ్చు తగ్గులు మొత్తం తీసేయాలి. లైనింగ్ తడుపుకుంటాం కదా, ఖచ్చితంగా హెచ్చు తగ్గులు అనేది వస్తుంది. ఆ హెచ్చు తగ్గులు తీసేసుకొని హ్యాండ్ పొడవు అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది వచ్చేసి హెమ్మింగ్కి
అందుకని చెప్పేసి నేను 1.25 ఇంచ్ అంతా హెమ్మింగ్కి ఖర్చుకు కలిపి పెట్టేసుకుంటున్నాను, సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ హైట్ పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ మీరు టేప్తో చెక్ చేసుకుంటారా, మీ ఇష్టం, టేప్ పెట్టి చెక్ చేసుకోవచ్చు. నేనైతే హ్యాండ్ పెట్టేసి చంక డౌన్ కూడా ఇప్పుడే పెట్టేసి ఒకసారి టేప్తో మళ్ళీ కూడా చెక్ చేసుకుంటాను. చూడండి ఇట్లా చంక డౌన్ దగ్గర ఒక లైను, హ్యాండ్ హైట్ దగ్గర ఒక లైన్ వేసేసుకొని చంక పొడవు ఎంత వచ్చిందంటే 6.5 ఇంచులు వచ్చింది. మనకి ఇప్పుడు చంక డౌన్ ఎంత రావాలి, 3 ఇంచులు వచ్చేసింది, సరిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి పైన 1 ఇంచ్ అంత వదులుకొని హ్యాండ్ కర్వ్ షేప్ ఇలా నేను వీడియోలో చూస్తున్నట్టుగా నీట్గా ఇచ్చేసేయాలి. ఈ షేప్ అనేది కొత్తగా నేర్చుకున్న వారికి సరిగ్గా రాదండి, లోపలికి వెళ్ళిపోతుంది, అసలు షేప్లెస్గా కట్ చేస్తారనమాట. బాగా న్యూస్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, అప్పుడు వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి చంక టైట్ కుట్టు వచ్చేసి ఏడు మీద 3 గీతలు కదా అక్కడికి పెట్టేసుకొని డాట్ పెట్టేసి చంక లూజ్ వచ్చేసి 5.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకొని ఇక్కడ హ్యాండ్ కూడా కటింగ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ దగ్గర టక్స్ ఇచ్చేసుకొని కింద ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసుకొని హెచ్చు తగులు ఉంటే తీసేసుకొని ఇప్పుడు 2 మడతలుగా 4 మడతల మీద కర్వ్ అనేది తీయకూడదండి, 2 మడతలుగా వేర్ చేసుకొని అక్కడ పైన 1 ఇంచ్ వదులుకొని కింద చంక టైట్ కుట్టు వరకు మధ్యలో ఇప్పుడు నేను వీడియోలో కట్ చేస్తున్నట్టు అలా ఐబ్రో షేప్లో 30 ఇంచ్ లోతు అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఎలా కట్ చేస్తానో చూడండి. ఇక్కడ మీ వైపుకు క్లియర్గా కనిపించేటట్టు వేసి కట్ చేశానండి ఈ వీడియోలో. చూడండి బ్యాక్ పార్ట్ తెచ్చి ఫ్రంట్ పార్ట్ కోసం ఇలా క్రాస్గా వేసేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నట్టుగా. ఇలా క్రాస్గా వేసేసుకొని బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని లైన్ అయితే గీసుకోవాలి. మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా, నెక్ దగ్గర మాత్రం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా బాక్స్ షేప్ అనేది అలా ఇచ్చేసుకొని మొత్తం లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర 1/2 ఇంచ్ లోతు అనేది తీసుకోవాలండి, ఇది కంపల్సరీ, ఏ సైజు వారికైనా 1/2 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పొడవు చేసుకుందాం మనము. ఇక్కడ చూడండి మీకు ఆమ్ రౌండ్ తీసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటే ఇలా ఎల్ షేప్ వేసేయండి. ఫ్రంట్ పార్ట్లో ఇలా ఎల్ షేప్ వేసేసి దాని లోపల 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. మీ దగ్గర మార్కర్ వీల్ ఉంటే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ మీద పెట్టినప్పుడు గీసుకున్నా కూడా కరెక్ట్గా వస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పొడవు అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి షోల్డర్ నుంచి కిందికి మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు చూస్తే నాకు 12 ఇంచెస్ వచ్చింది. నేను ఖర్చు కోసం 1/2 ఇంచ్ కలుపుకొని 12.5 పెట్టేసుకుంటున్నాను, సరిపోతుందండి. ఈ సైజుకి ఇంత సరిపోతుంది. ఇక్కడ చూడండి ఇక్కడైతే ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ లైన్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నప్పుడు నాకు ఇలా లైన్ వేసుకోవాలని చెప్పలేదు, లైన్ వేసుకోకుండా తీసుకోవడం వల్ల హెచ్చు తగ్గులుగా వచ్చేసి షేప్ అనేది పోయేది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా ఉక్స్ సైడ్ ఇలా పెట్టేసుకొని క్రాస్ తిరిగే వరకు చూసుకోండి. 6.5 వచ్చిందండి, నేను పెట్టేసుకుంటున్నాను. 6.5 ముందు నెక్ పెట్టేసుకొని షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి ఇక్కడ మనకు ఫ్రంట్ పొడవు ఫ్రంట్ నెక్ మెయిన్ ఇంపార్టెన్స్ ఇక్కడ. ఫ్రంట్ పార్ట్లో నెక్ చూసుకున్న తర్వాత ఉక్స్ పార్ట్ సైడు 4వ ఉక్స్ వరకు మార్కింగ్ వేసుకొని ఇలా షేప్ ఇస్తే కూడా సరిపోతుందండి. లేదంటే సైజు ప్రకారం వెళ్తే టేప్ పెట్టి చూసుకుంటే అది కుట్టిన తర్వాత ఉంటుంది కాబట్టి మనం ఒక 1 ఇంచ్ కలుపుకొని చూడాలి. డాట్స్ వచ్చేసి చూస్తున్నారు కదా 2.5కి ఒక డాటు. వీళ్ళకి డాట్ విడ్త్ అనేది ఎక్కువగా ఇష్టం ఉండదండి, అందుకే 2 ఇంచెస్కే పెట్టేసుకుంటున్నాను. పొడవు వచ్చేసి 2.5. చూడండి ఇలా మెయిన్ డాట్ ఇలా వేసేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో 2.5 ఇంచుల పొడవుతో అక్కడ ఒక డాటు, ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మెయిన్ డాట్ వేసేస్తే అక్కడ వస్తుంది. దీనికి 4th డాట్ కూడా ఉందండి సైజ్ బ్లౌజ్కి, అందుకే నేను వేసేసుకుంటున్నాను. కుట్టిన తర్వాత ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట 4th డాట్ పెడితే. చూడండి ఎలా అయితే మనం డ్రాయింగ్ వేసామో అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి నీట్గా ఇలా మొత్తం ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చేసే మిస్టేక్స్ అన్నీ ఫ్రంట్ పార్ట్లోనే చేసేస్తారండి, బ్యాక్ పార్ట్ బాగానే కట్ చేస్తారు. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మిస్టేక్ చేసి బ్లౌజ్ అనేది పాడైపోతుంది అనమాట. చూడండి ఇక్కడ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ మనకు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి టక్స్ అయితే పెట్టేసుకుందాం. డాట్స్ వేసే దగ్గర కింది వైపున కూడా వేసుకునేందుకు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఇలా టక్స్ అయితే పెట్టేసుకోండి.
ఎక్కడ పెడుతున్నాం అనేది గుర్తుంటుంది. లేదంటే ఇప్పుడు మనం గీసాం కదా, దాన్ని తీసుకెళ్ళి ఇంకో దానిపైన పెట్టి తడితే లైట్గా ప్రింట్ పడుతుంది. మనం మళ్ళీ గీసేసుకుంటే ఆ విధంగా కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, క్లాత్ మీటర్ తీసుకోవడం వల్ల నా క్రాస్ పట్టీలు అనేది లైనింగ్వి 4 వచ్చేసాయి. మెయిన్ క్లాత్ ఒక 2 తీసుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి. ఇంకా నేను క్రాస్ పట్టి కొలతలేమి చెప్పట్లేదండి, డైరెక్ట్గానే కట్ చేస్తున్నాను. ఇక్కడ మీకు కొలతలు కావాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి సైడ్ వైపున 2.5 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. ఉక్స్ వైపున వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి కొంచెం తగ్గినట్టుగానే వస్తుంది కదా హైట్ అనేది. అలా వస్తే షేప్ అనేది బాగుంటుంది అనమాట, బ్లౌజ్ షేప్ అనేది. కాబట్టి సైడ్ వైపున మాత్రం కుట్టిన తర్వాత 2 ఇంచులు లేదా 2.5 ఇంచులు వచ్చేటట్టు చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, క్రాస్ పట్టీలు కూడా అయిపోయి ఇప్పుడు వచ్చేసి మెయిన్ క్లాత్ వేసి కట్ చేస్తాను. చూడండి, మెయిన్ క్లాత్ వచ్చేసి ఇలా ఒకే డిజైన్ ఉందనుకోండి, ఇవి ఫ్లవర్స్ వచ్చాయి దీనికి, మనకు పైకి కిందకి అన్నట్టు ఏమీ లేదు కదా. ఉల్టా సీదా చూసుకొని వేసేసుకొని ఇలాంటి క్లాత్ వచ్చినప్పుడు లావుగా ఉన్న వారికి ఇలా వస్తే మాత్రం భలే బాగా కట్ చేయొచ్చండి బ్లౌజ్ అనేది. ఇప్పుడు చూడండి నేను ఎలా కట్ చేస్తానో. ఒకసారి చాలని క్లాత్ వచ్చినప్పుడు కూడా మనం ఇలా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇలా కట్ చేస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇటు పక్కన ఇటు చివర అటు చివరన వేస్తాను. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మిడిల్లో వేస్తాను. క్లాత్ అనేది బాగా సేవ్ అయిపోతుంది. మీకు వీడియోలో కనిపించట్లేదు కదా, నేను చూడండి ఇక్కడ హ్యాండ్స్ అయితే వేసేస్తున్నాను. జాయింట్ ఉంటే కట్ చేసుకొని వేసేస్తున్నాను. చూడండి ఇక్కడ చూడండి, ఈ చివర ఒక హ్యాండ్, అటు చివర ఒక హ్యాండ్. ఎందుకంటే మనకు ఫ్లవర్స్ అనేది కిందకి పైకి అన్నట్టుగా ఏమీ లేదు, మొత్తం సేమ్గా ఉంది క్లాత్. కాబట్టి మనకు క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అన్నమాట. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా వేసేస్తాను. మనకి ఎక్కడ జాయింట్లు అనేది అస్సలు పడవు ఈ విధంగా కట్ చేసుకుంటే. సైడ్ వైపున వచ్చేసి క్రాస్ బెల్టులు. ఈ సైజు చిన్నగా ఉన్నందువలన క్లాత్ బాగా సేవ్ అయిపోయింది. ఇలా వేసుకోకపోయినా వస్తుంది, కానీ ఎప్పుడైనా లావుగా ఉన్న వాళ్ళు వచ్చి ఇలా డిజైన్ కిందకి పైకి ఏమీ లేకుండా వచ్చినప్పుడు కట్ చేసుకోవడానికి మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇలాగ కట్ చేస్తున్నాను కదా ఇప్పుడు అని చెప్పేసి బ్లౌజ్ కటింగ్తో పాటు ఈ వీడియో కూడా యాడ్ చేసేసాను. చూడండి, అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ తీసాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో అయితే తీసాను, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.